ఆర్ఆర్బీలో మినిస్ట్రీ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అని ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జనవరిలో రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ యొక్క లాస్ట్ డేట్ February 6th ఇచ్చారు ఇంతకుముందు, కానీ February 6th ఎక్స్టెండ్ చేశారు. 16th February లాస్ట్ డేట్ వరకు ఎక్స్టెండ్ చేశారన్నమాట. అంటే 10 days ఎక్స్టెండ్ చేశారు. ఎవరైనా ఈ నోటిఫికేషన్ చూసి ఆ జాబ్కి అప్లై చేసుకోలేకుండా మర్చిపోయిన వాళ్ళు లేదా మిస్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ జాబ్లు నోటిఫికేషన్లో ఏ జాబ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. వాటి డీటెయిల్స్ ఒకసారి. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 187 ఉన్నాయి. వాటి ఏజ్ లిమిట్ 18 to 48 years ఉంది. ఇలా 18 to 48 years అని ఎందుకు అంటున్నారంటే కేటగిరీని బేస్ చేసుకొని మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. సైంటిఫిక్ సూపర్వైజర్స్ 3 ఉన్నాయి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ 338 ఉన్నాయి. ఇందులో చీఫ్ లా అసిస్టెంట్ 54, పబ్లిక్ ప్రాసిక్యూటర్ 20, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ 18 ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ 2 ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేటర్ 130, సీనియర్ పబ్లిక్ ఇన్స్పెక్టర్ 3 ఉన్నాయి. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ 59 ఉన్నాయి. లైబ్రరీయన్ 10 ఉన్నాయి. ఇట్లా చాలా పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకు ఇది మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ అన్నారంటే అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు గ్రూప్ డి అంటే గ్రూప్ డికి సంబంధించిన జాబ్స్, గ్రూప్ సి అలా డిఫరెంట్ ఏదైతే అలా ఇచ్చేవాళ్ళు. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఐసోలేటెడ్ కేటగిరీస్ అని మెన్షన్ చేశారు. ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు అప్లై చేసే ముందు మీరు ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఆ క్వాలిఫికేషన్లో సంబంధించిన పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అవి ఏ జోన్లో ఉన్నాయో కూడా ఒకసారి చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేలో మీరు ఒక ల్యాబొరేటరీ అసిస్టెంట్ అప్లై చేశారనుకోండి, ఈ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టు సౌత్ సెంట్రల్ రైల్వేలో లేదు. మీరు అన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత చివరిలో అది చూపించుకోవచ్చు. కాబట్టి నోటిఫికేషన్ ఒకసారి కంప్లీట్గా చూడండి. ఎక్కడెక్కడ ఏ పోస్ట్ వేకెంట్ ఉందో ఒకసారి నోట్ చేసుకొని తర్వాత క్లియర్గా అప్లై చేసుకోండి. మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు కంప్లీట్ PDF ఈ నోటిఫికేషన్ కావాలన్నా ఈ వీడియోకి కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను గైడ్ చేస్తాను. మీకు అప్లికేషన్ సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంక నుంచి డైలీ ఈ ఛానల్లో జాబ్ రిలేటెడ్ న్యూస్ పోస్ట్ చేస్తాను. మన నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ జాబ్స్ న్యూస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ప్లీజ్ షేర్. థ్యాంక్స్.